హెజెస్కేలు గ్రంథము 27వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు పట్టణమును గూర్చి అంగలార్పు వచనమెత్తి దానికిలాగు ప్రకటన చేయుము. సముద్రపు రేవుల మీద నివసించుతానా, అనేక ద్వీపములకు ప్రయాణము చేయు వర్తక జనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యము కలదానని నీవు అనుకొనుచున్నావే. నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడెను. నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసి ఉన్నారు. నీ ఓడలను శెనీరు దేశపు సరళ వృక్షపు మ్రానుతో కట్టుదురు. లేబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడ కొయ్యలు చేయుదురు. బాషాను యొక్క సింధూరం రాను చేత నీ కోలలు చేయుదురు. కిత్తీల ద్వీపముల నుండి వచ్చిన గుంజు మ్రానుకును దంతపు చెక్కడుపు పని పొదిగి నీకు పీటలు చేయుదురు. నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసె నారబట్టతో చేయబడును. ఎలీషా ద్వీపముల నుండి వచ్చిన నీల ధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందనిదిగా కప్పుకొందువు. తూరు పట్టణమా, సీదోను నివాసులను అరవదు నివాసులను నీకు ఓడ కళాసులుగా ఉన్నారు. నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు. గెబలు పనివారిలో పని తేలిపిన పెద్దలు నీ ఓడలను బాగు చేయువారుగా ఉన్నారు. సముద్రమందు నీ సరుకులు కొనుటకై సముద్ర ప్రయాణము చేయు నావికుల ఎడల అన్నీయు నీ రేవులలో ఉన్నాయి. పారసీక దేశపు వారును, లూదు వారును, పూతువారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు. వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు. వారి చేత నీకు తేజస్సు కలిగెను. అరవదు వారు నీ సైన్యములలో చేరి చుట్టూ నీ ప్రాకారములకు డాలుగా తగిలించి చుట్టూ నీ ప్రాకారముల మీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణపరిచెదరు. నానా విధములైన సరుకులు నీలో విస్తారముగా ఉన్నందున తార్షీసు వారు నీతో వర్తకము చేయుచు వెండియు, ఇనుమును, తగరమును, సీసమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. గ్రేకేయులును, తుబాలు వారును, మెషేకు వారును నీలో వర్తక వ్యాపారము చేయుచు నరులను, ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. తోగోర్మా వారు గుర్రములను, యుద్ధాశ్వములను, కంచెర గాడిదలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. దదాను వారును నీతో వర్తక వ్యాపారం చేయుదురు. చాలా ద్వీపములు, వర్తకములు నీ వశమున ఉన్నవి. వర్తకులు దంతమును, కోవిదారు మ్రానును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. నీ చేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియన్లు నీతో వర్తక వ్యాపారము చేయుదురు. వారు పచ్చరాళ్లను, ఊదారంగు నూలుతో కుట్టబడిన చీరలను, అవిసె నార బట్టలను, పగడములను, రత్నములను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. మరియు యోధావారును, ఇశ్రాయేలు దేశస్థులు నీలో వర్తక వ్యాపారం చేయుచు మిన్నీతు గోధుమలను, మిఠాయిలను, తేనెయు, తైలమును, గుగ్గిలమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. దమస్కు వారు హెల్బోను ద్రాక్షారసమును, తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరుకులను, దినుసులను కొనుక్కొందురు. దదాను వారును, గ్రేకేయులను నూలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. ఇనుప పనిముట్టును, కస్తీయ, కెనాయ అను సుగంధ ద్రవ్యములను, నీ సరుకులను బదిలీయబడును. దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసుకొని అమ్ముదురు. అరబీయులను, కేదారు అధిపతులందరూ నీతో వర్తకము చేయుదురు. వారు గొర్రె పిల్లలను, పొట్టేళ్లను, మేకలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. వీటినిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు. షేబా వర్తకులను, రామా వర్తకులను నీతో వర్తకము చేయుదురు. వారు అతి ప్రశస్తమైన గంధక వర్గములను, విలువగల నానా విధమైన రత్నములను, బంగారమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. హారాను వారును, కన్నే వారును, ఏదేను వారును, షేబా వర్తకులను, అషూరు వర్తకులను, కిల్మదు వర్తకులను నీతో వర్తకము చేయుదురు. వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములను, ధూమ్ర వర్ణము గలవియు, కుట్టుపనితో చేయబడినవియగు బట్టలను, విలువగల నూలును, బాగుగా చేయబడిన గట్టి త్రాళ్లను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. తార్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి. నీవు పరిపూర్ణమైన దానివై మహాఘనముగా సముద్రము మీద కూర్చున్నావు. నీ కోలలు వేయువారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్ర మధ్యమందు నిన్ను బద్దలు చేయును. అప్పుడు నీ ధనమును, నీ సరుకులను, నీవు బదిలిచ్చు వస్తువులను, నీ నావికులను, నీ ఓడ నావికులను, నీ ఓడలు బాగు చేయువారును, నీతో వర్తకము చేయువారును, నీలోనున్న సిపాయిలందరూ, నీలోనున్న జన సమూహములన్నీయు నీవు కూలు దినమందు సముద్రము మధ్యమందు కూలుదురు. నీ ఓడ నాయకులు వేసిన కేకల వలన నీ ఉపగ్రామములు కంపించును. కోలలు కొట్టుకొని పోవు వారందరూ, నావికులను, ఓడ నావికులను తమ ఓడల మీద నుండి దిగి తీరమున నిలిచి నిన్ను గూర్చి మహాశోకమెత్తి ప్రలాపించుచు తమ తలల మీద బుగ్గు పోసుకొనుచు బూడిదలలో పొర్లుచు నీ కొరకు తలలు బోడి చేసుకుని మొలలకు గొనెలు కట్టుకుని మనశ్చింతగల వారై నిన్ను గూర్చి బహుగా అంగలార్చుదురు. వారు నిన్ను గూర్చి ప్రలాపవచనం ఎత్తి, తూరు పట్టణమా, నీతో సాటి అయిన పట్టణమేది? సముద్రంలో మునిగి లయమైపోయిన పట్టణమా, నీకు సమమైన
ఘనమైన పట్టణమేది? సముద్రము మీద వచ్చిన నీ సరుకులను పంపించి చాలా జనములను తృప్తిపరిచితివి. విస్తారమైన నీ పదార్థముల చేతను నీ వర్తకము చేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి. ఇప్పుడు అగాధ జలముల్లో మునిగి సముద్ర బలము చేత బద్దలైతివే. నీ వర్తకమును నీ యావత్ సమూహమును నీతో కూడా కూలినే అని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు. నిన్ను బట్టి ద్వీప నివాసులందరూ విభ్రాంతి నొందుదురు. వారి రాజులు వణుకుదురు, వారి ముఖములు చిన్నబోవును. జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు. భీతికి హేతువగుదువు, నీవు బొత్తిగా నాశనమగుదువు. ఆమేన్.